ఎన్నికల్లో టికెట్ అంటే బాగా ప్రోద్బలంతో వచ్చింది, ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చారా, ఏమన్నా సూట్ కేసులు ఏమన్నా తెచ్చారా, ఊరికే మీ నిజాయితీ అంటే మీ సీనియారిటీ? కాంగ్రెస్ పార్టీలో సూట్ కేసులు మోయకుండానే టికెట్లు వస్తాయన్న దానికి నిదర్శనమే నేను. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే సూట్ కేసులు లేదు, ఢిల్లీకి సూట్ కేసులు పోంది, సీట్లు రావంటారు కదా. నా దగ్గర సూట్ కేసులు లేవు, సూట్ కేసులలో మోసే డబ్బులు లేవు. అంటే మీరు అన్నీ నా గురించి సరిగ్గా కనుక్కున్నారు, కానీ ఈ విషయంలో మీరు ఎట్లా పొరపాటు చేసినారో కానీ పొరపాటు చేసినారు. నా బ్యాక్గ్రౌండ్, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నా క్యారెక్టర్, నా అంటే మీరు ఏదో కావాలని చెప్తున్నట్టున్నారు, కానీ స్టడీ చేస్తే మీరు ఆ ప్రశ్న నన్ను అడగరు, మీరు సూట్ కేసులు మోసినారా అనేది. యువకులని రాజకీయాలలో ప్రోత్సహిస్తారనడానికి నిదర్శనం నేను. ఏ సూట్ కేసులు మోయకున్నా కానీ టికెట్లు వస్తాయని దానికి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీలో నేను. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయికైనా పోగలుగుతాడు, రాష్ట్ర ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్ కాగలుగుతాడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్లో హేమాహేమీలు పోటీ చేస్తే కూడా నిలదొక్కొని గెలవగలుగుతాను దానికి నిదర్శనం. చాలామంది పోటీ పడ్డారు, చాలా డబ్బులు ఉన్న వాళ్ళు పోటీ పడ్డారు, కోట్ల డబ్బులు వెచ్చించగలిగే వాళ్ళు టికెట్ కోసం పోటీ పడ్డా కానీ సిన్సియర్గా, కమిటెడ్గా, ఏమాత్రం కూడా ధనబలం లేనటువంటి ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త టికెట్ ఇచ్చినారంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహారం చేస్తుందో మీరు అర్థం. రాహుల్ గాంధీ దీంట్లో అంశం ఏమైనా ఉందంటారు? రాహుల్ గాంధీ చెప్పారేమన్నా మీకు యూత్ కాంగ్రెస్ తరఫున చల్లా వంశీ చందుకు టికెట్ ఇవ్వాల్సి? బహుశా చెప్పుంటారేమో. రాహుల్ గాంధీ గారు అయితే నాకు చెప్పారు కదా, నేను మీకోసం చెప్పినాను. బహుశా చెప్పుంటారు. అయితే నేను ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ టికెట్ వస్తుందని మీరు అనుకున్నారా? నేను టికెట్ ఖచ్చితంగా నాకే టికెట్ వస్తుందని నేను అనుకున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మొన్న నియోజకవర్గంలో ఎవరికైతే బలం ఉందో, నియోజకవర్గంలో ఎవరైతే పాపులరో, నియోజకవర్గంలో ఎవరైతే పనిచేసుకుంటున్నారో వాళ్ళకి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. రాహుల్ గాంధీ గారు నేను అడిగిన, నాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పినప్పుడు రాహుల్ గాంధీ గారు అన్నారు, అక్కడ స్థానికంగా నీకు బలం ఉంటే ఎవరికి బలం ఉంటే వాళ్ళకి టికెట్ ఇస్తామని చెప్పినారు. అయితే నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా నాకు టికెట్ ఇవ్వమాకండి, ఓకే, నాకు గనక నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థులందరికన్నా నేను సరైన అభ్యర్థిని అంటేనే నాకు టికెట్ ఇవ్వండి అని నేను రాహుల్ గాంధీ గారికి చెప్పడం, అంటే నోట్తో చెప్పలేదు, నేను మెయిల్ రాసినాను రాహుల్ గాంధీ గారికి. అందరికన్నా నేను సరైన క్యాండిడేట్, మీరు సర్వే చేయించండి, మీరు సర్వే చేయించి నేనే రైట్ క్యాండిడేట్ అయితే నాకు టికెట్ ఇవ్వండి అని వారికి చెప్పడం జరిగింది. నా కాన్స్టిట్యున్సీ పరిస్థితి నాకు తెలుసు, నేను చేసిన పని నాకు తెలుసు, ఖచ్చితంగా అక్కడ నేనే సరైన క్యాండిడేట్ అని నాకు తెలుసు. కాబట్టి నేను ఆత్మవిశ్వాసంతో ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుందని ఉద్దేశంతోనే నేను పని చేసుకోవడం చేసినాను. నాకు టికెట్ వచ్చిన తర్వాత బరిలో నిలిచారు, మీ ప్రత్యర్థులు ఎవరున్నారు అప్పుడు? అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జైపాల్ యాదవ్ గారు, తెలుగుదేశం ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీలోకి పోయినారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన యడ్మ కిష్టారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినారు. నా మీద టికెట్ ఆశించి కోట్ల రూపాయలు ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇండిపెండెంట్గా పోటీ చేసినారు. 2వ స్థానం వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి అప్పటికి 4 సార్లు పోటీ చేసినటువంటి ఆచారి గారు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినారు. వీళ్ళంతా కూడా సీనియర్లే. ఒకవైపు చూసి యడ్మ కృష్ణారెడ్డి గారు చాలా సీనియర్, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన జైపాల్ యాదవ్ గారు 3 సార్లు. అసలు చెప్పాలంటే ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్, ఆయన రాజకీయ చతురత కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళందరినీ ఎదుర్కొని అప్పుడప్పుడు అంటే ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్లో ఓనమాలు మాత్రమే నేర్చుకున్న మీరు ఈ ఉద్దండులను ఢీకొని గెలుస్తామన్న ధీమా ఎలా వచ్చింది మీకు? అంటే నేను నా నియోజకవర్గంలో చేసినటువంటి పని, నేను అంటే తెలియకుండానే ఒక మనిషికి ఒక ఇమేజ్ వస్తుంది, నాకున్నటువంటి ఆ ఇమేజ్ ద్వారా. అలానే నేను ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్లో నేర్చుకున్నటువంటి విషయాల ద్వారా నేను ఎన్నికల్లో గెలవగలిగిన. నా గెలుపుకి నేను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా చెప్తా, నా గెలుపుకి ప్రధాన కారణం నా కోసం పనిచేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అక్కడ గెలిచింది వంశీచంద్రెడ్డి అనే వ్యక్తి కాదు, అక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ, అక్కడ గెలిచింది గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త గెలిచినాడు. అక్కడ మా కార్యకర్తలు నన్ను గెలిపించినారు, మా నాయకులు నన్ను గెలిపించినారు. నా మీద ఏ చెడు లేకుండా
నేను ఆ వ్యక్తిత్వాన్ని కాపాడి మా కార్యకర్తలు చెప్తే ప్రజలు వినేటట్టుగా నేను ఒక ఇమేజ్ని నేను సృష్టించుకున్నాను. వీడు తప్పు చేయడు, వీడు ఏదున్నా కానీ కరెక్ట్గా ఉంటాడు, అయితే అవుతుంది అంటాడు, లేకపోతే కాదంటాడు అనే ఒక ఇమేజ్ నాకు ఉపయోగమైంది. అంటే హేమాహేమీల మధ్య మీరు నిలబడ్డారు. అంటే తొలి నుంచి కూడా అక్కడ ఓటింగ్ అంతా కూడా చాలా టెన్షన్ వాతావరణంలో నెలకొంది. చివరికి ఒక పోలింగ్ బూత్లో మాత్రమే రీపోలింగ్ జరిగింది. అదే మిమ్మల్ని కాపాడింది. అక్కడ రీపోలింగ్ జరిగిన ఆ కేంద్రం వల్ల మీరు దాదాపు ఒక బొటాబొటి ఓటర్తో బయటపడ్డారంటుంటారు. అది ఎంతవరకు వాస్తవం? ఆ రీపోలింగ్ జరిగినటువంటి ఊర్లో నాకు తక్కువ వచ్చినాయి ఓట్లు. జూపల్లి. నాకు ఆ రీపోలింగ్ జరిగే కన్నా ముందు 152 ఏమో ఓట్లు, ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 152 ఏమో ఓట్లు ఎక్కువ ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లో నాకు 114 ఏమో ఓట్స్ ఎక్కువ వచ్చినాయి. సో నాకు అప్పటికి మెజారిటీ ఉండింది. ఆ బూత్ కనుక ఓపెన్ అయితే నేను గెలిచిపోయేవాడిని. సెకండ్ ప్లేస్ బీజేపీకి వచ్చింది. ఓకే, ఫస్ట్ ప్లేస్ నాకు వచ్చింది. ఆ బూత్ ఓపెన్ కాకముందు, ఆ మెషిన్ ఓపెన్ కాకుండా నేను ఫస్ట్లో ఉన్నాను. సెకండ్ బీజేపీ ఉంది, థర్డ్ టీఆర్ఎస్ ఉంది, ఫోర్త్ ఇండిపెండెంట్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఫిఫ్త్ కిష్టారెడ్డి గారు ఉన్నారు. ఆ బూత్లో కిష్టారెడ్డి గారికి ఎక్కువ ఓట్లు, 3 బూత్లు ఉన్నాయి ఆ ఊర్లో. మిగతా 2 బూత్లో కిష్టారెడ్డి గారికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. సెకండ్ ప్లేస్ టీఆర్ఎస్కి వచ్చింది మిగతా 2 బూత్లు ఆ ఊర్లో. థర్డ్ ప్లేస్ నాకు వచ్చింది. ఫోర్త్ ప్లేస్ బీజేపీకి ఏదో వచ్చింది. సో ఆ 3వ బూత్లో కూడా ఏదైతే ఓట్లు లెక్క చేయలేదో కిష్టారెడ్డి గారికి ఎక్కువ వచ్చేవి, సెకండ్ ప్లేస్ టీఆర్ఎస్కి వచ్చేది, థర్డ్ ప్లేస్ నాకు వచ్చేది, బీజేపీకి ఫోర్త్ ప్లేస్ వచ్చేది. బట్ పోటీ నాకు బీజేపీకి కదా, మిగతా వాళ్ళు ఎన్నికి వెళ్ళిపోయినారు. సో అది ఓపెన్ అయితే బీజేపీ కన్నా ఎక్కువ వచ్చేవి, నేను గెలిచిపోయేవాడిని. ఎప్పుడైతే అది ఓపెన్ అవ్వలేదో అందరు కలిసి, మిగతా వాళ్ళందరూ కలిసి వీడిని మాత్రం రానివద్దు, వీడిని ఓడగొట్టాలనే ఉద్దేశంతో అందరు కలిసి ఒకటయ్యి నన్ను ఒక్కరిని చేయడం జరిగింది. ఏం చేశారు? అయినా అందరూ ఒకటైనారు. అందరూ ఓట్లు ఒక. ఇప్పుడు ఆ బూత్లో 800 ఓట్లు ఉంటే నాకు ఆ బూత్లో ఉండేవి 100 ఓట్లేమో. మిగతా వాళ్ళకి ఒక్కొక్కరికి 200, ఒకరికి 50, ఒకరికి 100. సో మిగతా వాళ్ళందరూ ఒకటైనారు. నా 100 నాతో ఉన్నాయి, ఒక్కొక్కరి దగ్గర 200. వాళ్ళందరూ ఒకటైనారు. ఈ బూత్లో నేను ఓడిపోయినట్టే కదా. సో అందరూ ఏకమై నన్ను ఎట్లా వీడిని రాకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేశారట? అందరూ ఒకటయ్యారు. ఒకటయ్యి సింపుల్ ఏముంది, మీ దగ్గర ఇప్పుడు మనం 5 పోటీ చేస్తున్నాము. నా దగ్గర 100 ఓట్లు ఉన్నాయి, మీ దగ్గర 100 ఉన్నాయి, మీ దగ్గర 100 ఉన్నాయి, మీ దగ్గర 100 ఉన్నాయి, వారి దగ్గర 100 ఉన్నాయి. రీపోలింగ్ ఇప్పుడు నెక్స్ట్ రీపోలింగ్ అయినప్పుడు నా 100 నాతో ఉన్నాయి, మీరు అందరు కలిసినారు, మీ దగ్గర 500 అయిపోయినాయి. సో దట్ ఈజ్ ఇనఫ్ కదా. అర్థం కాని ప్రశ్న, అంటే రీపోలింగ్ అనేది ఎందుకు జరిగింది? అదే బూత్ రీపోలింగ్ అనేది అది టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అక్కడ నాకు వచ్చిన మెజారిటీ 150 చిల్లర. నాకు వచ్చిన మెజారిటీ కన్నా ఆ బూత్లో పోలైనటువంటి ఓట్లు ఎక్కువ ఉన్నాయి, 800 చిల్లర ఏదో పోలైనాయి. సో ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఏంటంటే ఉన్న మెజారిటీ కన్నా ఇన్వాలిడ్ ఓట్స్ ఎక్కువ ఉంటే అక్కడ రీపోలింగ్ చేయాలని. నేనేమో రీపోలింగ్ వద్దు, ఎట్లయినా సరే ఆ మెషిన్ ఓపెన్ చేయాలి, లేదంటే ఆ ఎలక్షన్ క్యాన్సిల్ చేయాలి, రిజల్ట్ అనౌన్స్ చేసేసేయాలని నా వాదన. కానీ మిగతా వాళ్ళందరూ అక్కడ రీపోలింగే జరిపించాలని చెప్పడం జరిగింది. రూల్ ప్రకారం రీపోలింగ్ జరిపించినారు. అప్పుడు మీరు నెగ్గారు. మొత్తం ఎన్ని ఓట్లు? అంటే ఆ బూత్లో నాకు తక్కువ ఓట్లు వచ్చినాయి. ఆ బూత్ ముందే నాకు 150 చిల్లర ఓట్ల మెజార్టీ ఉంది కాబట్టి అక్కడ 75 ఓట్లు తక్కువ వచ్చినా కానీ 72 ఓట్లతో నేను గెలవడం జరిగింది. 72 ఓట్లతో చివరికి. అంటే ఆ టెన్షన్ని ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంటే మీరు మిగతా నాయకులందరూ కూడా ఉద్దండులు, చాలా అనుభవం కలిగిన వాళ్ళు, హేమీలు అన్నారు కదా. ఆ ఒక్క ఎలక్షన్ వాళ్ళందరికీ అన్ని సంవత్సరాలలో వచ్చిన అనుభవాన్ని నాకు వాళ్ళందరూ కలిసి ఈ ఒక్క ఎలక్షన్లో అంత అనుభవం నాకు నేర్పించినారు. ఓకే, ఆ ఎలక్షన్ గెలవగలిగిన వాడిని నేను భవిష్యత్తులో ఏ ఎలక్షన్ అయినా ఎదుర్కోగలుగుతాను, ఏ ఎలక్షన్ అయినా గెలవగలనే ఆత్మవిశ్వాసం నాకు ఆ ఎలక్షన్ ఇచ్చింది. నేను ఇప్పుడు చెప్తున్నా, ఆ ఎలక్షన్లో నేను గెలిచిన, మన ఎలక్షన్లో అందరు ఏకమై ఓడగొట్టాలనే ప్రయత్నం చేస్తే కూడా గెలిచినటువంటి వాడిని భవిష్యత్తులో ఏ ఎలక్షన్ అయినా కానీ నేను తట్టుకోగలుగుతారు. ఎవ్వరు ఏం చేసినా కానీ నా గెలుపుని ఎవ్వరు కూడా ఆపలేరు అనే విశ్వాసం నాకు ఆ ఎలక్షన్ కల్పించింది. నమస్తే, దిస్ ఇస్ చల్లా వంశీ చంద్ర రెడ్డి, లెజిస్లేటర్ ఫ్రమ్ కల్వకుర్తి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, తెలంగాణ స్టేట్. ప్లీజ్ డూ వాచ్ మై live interview with Mr. Nagaraju only on iDream News. Thank you.